తను మోసం చేస్తాడు. లేఖనాలతో కూడా మనల్ని ఏం చేస్తాడు వాడు? మాట్లాడుతాడు. కానీ ఎక్కడ అతిశయానికి, అహంకారానికి, గర్వానికి, డంబానికి చోటు ఇవ్వలే. మనం ఎంత మిడిచిపడతామో, ఎంత అదిరిపడతామో, ఎంత గర్వం ఉంటామో, ఎంత తలబిరుచుకుంటామో, ఎంత రొమ్మిరుచుకుంటామో, ఏం చూసుకోనో మరి నాకు అర్థం కావట్లేదు. మనకు అంత అదిరిపాటు. గడ్డి పువ్వు లాంటి బ్రతుకన్న సంగతి మర్చిపోయావా? నీటి పొడుగు లాంటి జీవితం అన్న సంగతి మర్చిపోయావా? గట్టిగా రెండైనా నువ్వు లేకవు, లూజుగా రెండైనా నా వల్ల కాదు, నేను తిరగలేనంట. ఒళ్ళెచ్చు పడితే తట్టుకోలేం, తలనొప్పి వస్తే తట్టుకోలేం, కడుపు నొప్పి తట్టుకోలేం. ఎందుకు అతిశయం? ఎందుకు గర్వము? ఎందుకు మనకు అహంకారము? ఎందుకు అదిరిపాటు? ఎందుకు ఆ తలబిరుసు? ఎందుకు ఆ లెక్కలేతనం? ఎందుకు ఆ భయం లేతనం? ఆయన్ని కదపాలని చూసింది, కదపలేకపోయింది. ఆయనతో పాపము చేయించాలని చూసింది, కానీ పాపము చేయించలేకపోయింది. ఆయనతో తినిపించాలని చూసింది, కానీ ఆయన తినలేదు. అందుకే నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. నీలో ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. నీవే 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 నీకు నీవే భద్రం చేసుకో. ఇది నేను చేయకూడదు, ఇది నాకు తగదు. నేను ఒక ఆత్మీయుడును, నేను ఒక ఆత్మీయురాల్ని. నీ మనస్సును కంట్రోల్ చేసుకోవాలి. నీ నోరుని కంట్రోల్ చేసుకోవాలి. నీ తిండిని కంట్రోల్ చేసుకోవాలి. ఇలా ప్రతి దానిలో నీకు నీవుగా ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. యేసయ్య ఏదైనా చేయగలడా? చేయలేడా? ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అయినా సరే మానవ అతీతమైనటువంటి ఆలోచనలకు చోటివ్వాల. దైవ కుమారునిగా, దేవుని కుమారునిగా, ఒక తండ్రి కుమారునిగా తను ఎందుకు ఈ లోకానికి పంపించాడో ఆ చిత్తము నెరవేర్చబడాల, ఆ సంకల్పము జరగాల. ప్రతి ఒక్కరిలో ఈ మైండ్ ఉండాలిగా. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు? నా తల్లి గర్భంలో ఎందుకు నన్ను ఏర్పరిచారు? నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించాడు అని ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రణాళిక ప్రకారం వచ్చారే. ఆ ఏర్పాటు ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన సంకల్పం ఏంటో నెరవేరటం కొరకై జీవించాలి. కానీ దుష్టుడు చూపించినట్టుగా, దుష్టుడు చెప్పినట్టుగా, దుష్టుడు నడిపించినట్టుగా నడుస్తున్నావు. లోకంలో పాపం ఉంది, లోకములో అతిశయాలు ఉన్నాయి, అహంకారం ఉన్నాయి. రాయలేదా బైబిల్ గ్రంథములో? యోహోను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యములో ఏముంది? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చెప్పాడు? ఎవరు లోకాన్ని చేయిస్తారంటే, అమ్మా అయ్యా వింటున్నావా? చదివించడం అయిపోయింది కా, తలలో పైకెత్తండి కా, తిరగేసారులే బైబిల్ మీరు కాక. లోకాన్ని ఎవరు చేయిస్తారంటే, లోకాన్ని ప్రేమించిన వాడు, లోకాన్ని ప్రేమించని ఆవిడ జయించింది. లోకములో ఉన్న వాటి మీద నీకు ప్రేమ ఉండకూడదు. ఈ లోకము నీది కాదు, నాది కాదు. నీది నాది పరలోకం. అక్కడ వారు మనము పైనున్న వాటి మీద మనసు ఉండాలి. మనకి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. లోకాన్ని ఎవరు జయిస్తారా అంటే, పైనున్న వాటి మీద మనసు పెట్టేవారే, పైనున్న వాటి మీద దృష్టి పెట్టేవారే.
పైన ఉన్న వాటి మీద ధ్యాస ఉంచి నా జీవితం అక్కడ, నా బ్రతుకు అక్కడ, ఇది నా యాత్ర, ఇది నా ప్రయాణము, ఇది నా మజిలీ, ఇది కాదు నా దేశం, ఇది కాదు నా లోకం, నేను ఇక్కడ వాడిని కాదు, నేను ఇక్కడ దాన్ని కాను, నేను ఎక్కడ వాడిని, నేను ఎక్కడ దాన్ని, అదుగో పునాదులు కలిగిన పట్టణమని అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకై. అబ్రహాం దృష్టి ఎక్కడుందంట? ఈ లోక సంబంధిని కాను అన్నట్టు, నేను పరదేశిని, పరవాసిని, నా దేశం అది, నేను అక్కడ వాడిని అన్నట్టుగా పునాదులు కలిగిన పట్టణం కొరకు ఏం చేశాడు? ఎదురు చూస్తున్నాడు. మనం ఎక్కడున్నాము? మన దృష్టి ఏంటి? మన మనసు ఏంటి? సైతాను ఆడిస్తున్నట్టుగా ఆడుతున్నాం, సైతాను చూపిస్తుంటే చూస్తున్నాం, సైతాను మనల్ని ఎలా వాడుకున్నాడంటే అలా వాడుకుంటున్నాడు. లోకమంతా ఎవరి అందుందంట? మాట్లాడట్లేదే, దుష్టుని అందున్నది. ఇప్పుడు నువ్వు ఎవరిలో ఉన్నావు? దుష్టుని అందున్నావు, లోకములో ఉన్నావు. జాగ్రత్తగా ఉండాలి, నిన్ను నువ్వు భద్రము చేసుకోవాలి. ఎవరో వచ్చి భద్రం చేయరు, నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. దుష్టుడికి నువ్వు దూరంగా ఉండాలి, లోకానికి నువ్వు దూరంగా ఉండాలి, పాపానికి నువ్వు దూరంగా ఉండాలి, వ్యసనాలకి నువ్వు దూరంగా ఉండాలి, అతిశయాలకు, అహంకారాలకు, గర్వాలకి, తరబిసికి దూరముగా ఉండాలి. నువ్వు దేవుని మూలముగా పుట్టిన వాడుమని, నువ్వు దేవుని మూలముగా పుట్టిన దానివని నువ్వు ఎలా ఉండాలంటే లోకం నీకు అంటకుండా, లోకం నీలోనికి రాకుండా, నువ్వు లోకంలోనికి వెళ్ళకుండా నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. ఎంతమంది భద్రం చేసుకుంటున్నారు? ఎంతమంది మిమ్మల్ని మీరు ఎప్పటికప్పటికి పరిశీలన చేసుకుంటున్నారు, పరీక్షించుకున్నారు? మరలా చెప్తున్నాను, లోకాన్ని ఎవరు జయిస్తారయ్యా అంటే, పాపాన్ని ఎవరు జయిస్తారయ్యా అంటే, మరణాన్ని ఎవరు జయిస్తారయ్యా అంటే, దుష్టుని ఎవరు జయిస్తారయ్యా అంటే, లోకాన్ని ప్రేమించని వారు లోకాన్ని జయిస్తారు. లోకములో ఉన్న వాటిని జయిస్తారు. లోకములో ఉన్న దుష్టుడిని కూడా జయిస్తారు. లోకములో ఉన్న మరణాన్ని కూడా జయిస్తారు. ఎవరు? లోకాన్ని ప్రేమించిన వారు, లోకాశలు లేనటువంటి వారు, శరీరాశలు లేనటువంటి వారు, ఇహలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వారు, దృష్టి పెట్టిన వారు, నాది ఇది కాదు, నాది ఆదేశము, అక్కడ వాడిని, నాకు పైన వాటి మీదే మనసు, అదియే నా గమ్యం, అదియే నా కోరిక అనుకున్న వారు లోకం మీద దృష్టి పెట్టరు, లోకం మీద మనసు పెట్టరు కనుక వారు లోకాన్ని ప్రేమించరు, లోకములో ఉన్న వాటిని ప్రేమించరు. రా చదువు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోను. లోకం ఏమైందంట? ఏదో ఒకరోజు ఈ లోకము, నువ్వు ఉంటున్న ఈ లోకము, నువ్వు ఉంటున్న ఈ సమాజము ఏదో ఒకరోజు ఏమైపోయింది? గతించిపోయింది. ఇది నువ్వు శాశ్వతం అనుకుంటున్నావు. ఈ మేడలు, మిద్దెలు, వెండి, బంగారం, ఆస్తి, అంతస్తులు, ఈ డబ్బులు ఇవన్నీ కూడా శాశ్వతం అనుకున్నావు. ఈ లోకము గతించిపోబోతున్నది. ఈ లోకము గతించే కాలము ముందుంది. గతించిపోయే ఈ లోకముతో నువ్వు గతించిపోకూడదు, నశించిపోకూడదు. అందుకు ఈ లోకం మీద దృష్టి పెట్టక పైన వాటి మీద దృష్టి పెట్టు.
పరలోకం మీద దృష్టి పెట్టు, సింహాసనం మీద దృష్టి పెట్టు, కిరీటం మీద దృష్టి పెట్టు, ఆయన ఇచ్చేటువంటి బహుమానాల మీద దృష్టి పెట్టు. ఆయనతో కూడా కలిసి భోజనం వాళ్ళ దగ్గర కూర్చుని భోజనం చేయాలి అనే వాటి మీద దృష్టి పెట్టు. లోకములో ఏముంది? పాపము. లోకములో ఏముంది? శరీరాశలు. లోకములో ఏముంది? నేత్రాశ. లోకములో ఏముంది? జీవపు. అవి ఆయన వల్ల కలిగినవి కావు, సాతాను వల్ల కలిగినవి. నేత్రాశలు వాడే చూపిస్తాడు. ఇటు చూడమ్మాయి, అటు చూడమ్మాయి, ఇటు చూడబ్బాయి, అటు చూడబ్బాయి. ఇవన్నీ వాడు చూపించే రంగుల లోకం. ఈ రంగుల లోకములో నువ్వు కూడా కలిసిపోయి రంగుల మనసులతో, రంగుల యొక్క జీవితాలతో, ఈ రంగుల ఆర్భాటాలలో నీ జీవితాన్ని కొనసాగిస్తే గతించిపోతావు, నశించిపోతావు. అందుకే లోకాన్ని జయించు, వ్యసనాన్ని జయించు, పాపాన్ని జయించు, శరీరాశను జయించు, నేత్రాశను జయించు, జీవపడంబాన్ని జయించు. ఆయన చిత్తమును జరిగించేవారు నిరంతరము జీవిస్తూనే ఉంటారు. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు నిరంతరము నిలిచే ఉంటారు. వారికి మరణము లేదు. వారి మీద ఏది ఎవరు కూడా ప్రభుత్వం చేయరు. ఈరోజు నీ మీద ఏవో ప్రభుత్వం చేస్తున్నాయి, ఏవో నీ మీద ఏలుబడి చేస్తున్నాయి, ఏవో నీ మీద అధికారమును చేస్తున్నాయి. నీ కొంపలో కావచ్చు, నీ ఒంట్లో కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు. ఎవరయ్యా అంటే దుష్టుడు ఏలుబడి చేస్తున్నాడు. వాడు నీ మీద, నీ కుటుంబం మీద పెత్తనము చేస్తున్నాడు, అధికారమును చలాయిస్తున్నాడు. వాడు నిన్ను కలవరపరుస్తున్నాడు, వాడు నిన్ను భయపెడుతున్నాడు, వాడు నీకు అనేకమైనటువంటి వాటిని కలుగు చేస్తున్నాడు. కారణం లోకము దుష్టుని అందున్నది. నువ్వేం చేస్తున్నావు? వాడు ఆడించినట్లుగా ఆడుతున్నావు, వాడు చెప్పినట్లుగా చేస్తున్నావు. చివరాఖరికి వాడు నీకు అశాంతినిస్తున్నాడు, కలవరాలనిస్తున్నాడు, కన్నీళ్ళనిస్తున్నాడు, శాపాన్నిస్తున్నాడు. అనేకమైనటువంటి నీకు వాడు కలుగు చేస్తున్నాడు. ఈరోజు వాడిని జయించాలి అంటే లోకం మీద దృష్టి పెట్టమాక, లోకములో ఉన్నవి కావాలనుకోమాక, లోకమును అసలు ప్రేమించమాక. యాకోబు రాసిన పత్రిక భక్త కోటికి 4వ అధ్యాయము దయచేసి చూడండి. చదువుతారా? 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మీరు కనుక ఈ లోకముతో స్నేహము చేయకూడదు. 1, లోకాన్ని ప్రేమించకూడదు. 2, ఈ లోకముతో స్నేహము చెయ్యకూడదు. కన్ను చేసేదే స్నేహం ఎవరితో? మాట్లాడండి. ఎవరితో దేవుడు స్నేహం చేయొద్దన్నాడు? వాళ్ళతోనే. ఎవరితో నేను టచ్లో ఉండొద్దన్నాడు? వాళ్ళతోనే. ఎవరితో నిన్ను సాంగత్యం చేయవద్దన్నాడు? వాళ్ళతోనే. ఎవరితో నిన్ను సహవాసం చేయొద్దన్నాడు? వాళ్ళతో. అందుకన్నాడు వ్యభిచారులారా. హలో, ఈ లోకంతో స్నేహం చేసే వాళ్ళకి ఏం పేరు పెట్టాడు? వ్యభిచారులు మీరు. ఎవడు ఈ లోకముతో స్నేహం చేస్తాడు, ఏ ఆమె ఈ లోకముతో స్నేహం చేస్తుందో వారు ఎవరైతే వ్యభిచారులు. వారు దేవునికి విరోధులై ఉన్నారు, వారు దేవునికి శత్రువులై ఉన్నారు. ఎవరు?
ఫస్ట్ అయినా పడుకో, తప్పు లేదు. నెత్తికి నూరు లేకపోయినా పర్వాలేదు, ఒంటికి బట్ట లేకపోయినా పర్లేదు, ఒకవేళ కడుపున తిండి లేకపోయినా పర్లేదు, కానీ ఒళ్ళమ్ముకోమాక. ఫస్ట్ నుండి అవసరమైతే పూట గడవకపోతే, కానీ దేవునికి నచ్చనిది, ఇష్టం లేని ఏం తెలుసా? వ్యభిచారము. రెండు పరిపాలిస్తున్నాయి ఈ లోకాన్ని. ఒకటి ధనం, రెండు వ్యభిచారం. ధనానికన్నా దాసు అయిపోతాడు, స్త్రీ కన్నా దాసోహం అయిపోతున్నాడు. విలువలు పోగొట్టుకుంటున్నారు. దేవుడు నీకు ఒక విలువనిచ్చాడు, దేవుడు నీకు ఒక ఘనతనిచ్చాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దీవించాడు, కానీ తుచ్చలమైన వాటికి పరుగులెత్తుతున్నావు, ఆశపడుతున్నావు సుఖభోగాల కొరకై. జాగ్రత్త. ఇంతకాలము నీ జీవితంలో మారుతావేమో అని దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏంటి? చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది, ఏమనగా తాను ప్రవక్తని చెప్పుకొనుచు యెజబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుంది. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిదని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు. దేవుడు సమయం ఇచ్చాడు. ఏం పొందుతామని? మారు మనసు పొందుతామని, వ్యభిచారాన్ని విడిచిపెడతామని, అక్రమ సంబంధాన్ని విడిచిపెడతామని, ఒళ్ళమ్ముకోవడం విడిచిపెడతామని, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న వ్యసనము, నీలో ఉన్న ఆ శరీర ఇచ్చలు, ఆశలు, కోరికలు తీసివేసుకొని నువ్వు మారు మనసు పొంది ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా జీవిస్తావని. కానీ నువ్వు ఇంకా ఇంకా పెచ్చిరెళ్ళిపోతున్నావు, ఇంకా ఇంకా నువ్వు మితిమీరిపోతున్నావు, నీ ఆగడాలు ఎక్కువైపోయినాయి. అందుకని నిన్ను మంచం పట్టిస్తా. ఈరోజు అందం ఉందని కొంతమంది, బలం ఉందని కొంతమంది, ఏమవుతావు రేపొద్దు? నువ్వు మంచం పట్టిస్తాడంట. నీతో కూడా వ్యభిచరించారే వాళ్ళను కూడా బహు శ్రమల పాలు చేస్తాడు. నీ జీవితాన్ని బట్టి, నువ్వు ఆడే ఆటను బట్టి, నీ వ్యభిచార క్రియలను బట్టి, నీ అక్రమ సంబంధాన్ని బట్టి, నీ ఉంపుడు గతిని బట్టి నీకు 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 ఏం కలుగుతుందంట? మంచం పట్టిస్తాడంట. రోగాలు పాలైపోతావంట, శ్రమలు పాలైపోతావంట. అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే మారు మనసు పొందమంటున్నాడు. ఏం పొందాలి? మాయ మనసు కాదు. ఇంకెంతకాలం మాయ చేస్తావు? ఇక చేసింది చాలు. నీ భర్తను మోసం చేసి, నీ భార్యను మోసం చేసి, నీ బిడ్డలను మోసం చేసి ఇక చాలు. నువ్వు ఆడిన నాటకాలు, వేసిన డ్రామాలు చాలేక. చెప్పేది కాకని తోట, దూరేదేమో. నీ పాపాలు చిట్ట, నీ వ్యభిచారం చిట్ట, నీ అక్రమ సంబంధం చిట్ట నీ ఇంట్లో వాళ్ళకు తెలియకపోవచ్చు.
నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, నీ వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసాయంటే మంచం పట్టిస్తానన్నాడే, నిన్ను రోగాలు పాలు చేస్తానన్నాడే, నిన్ను బహు శ్రమల పాలు చేస్తానన్నాడే, ఆయనకి తెలుసు అన్నమాట. నీ ప్రతి అడుగు నువ్వెక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో తెలియదా యేసయ్యకి? ఆయన అంటున్నాడు, నీకు సమయం ఇచ్చా, నువ్వు మారు మనసు పొందుతామని, నువ్వు బాప్తిసం తీసుకుంటావని, నువ్వు రక్షించబడతావని, ఆ రక్షణ పాత్ర చేత పట్టుకుని నా నామములో కృతజ్ఞతలై జీవిస్తావని. కానీ నీలో మార్పు రాలా, నీ ప్రవర్తనలో మార్పు రాలా, నీ జీవితంలో మార్పు రాలా, నీ క్రియలో మార్పు రాలా. కాబట్టి ఇక నేనేం చేస్తానో తెలుసా? జాగ్రత్త సుమా, ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఏంటి? ఈ లోక స్నేహము దేవునితో వైరం. నువ్వు దేవునికి శత్రువు అయిపోతున్నావు, నువ్వు దేవునికి విరోధం అయిపోతున్నావు. ఎవరికన్నా శత్రువుగా ఉండు, ఎవరితో విరోధిగా ఉండు. దేవునికి శత్రువుగా మారకు, దేవునికి విరోధిగా మారకు. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వెవరికి విరోధిగా పోగవుతున్నావు? ఎవరికి నువ్వు శత్రువు అవుతున్నావు? దేవునికా? దేవునితో పెట్టుకుని కనుక నువ్వు దేవునితో వాదించి కనుక దేవునికి విరోధంగా జీవించి బట్ట కట్టగలవా? బ్రతుకును కొనసాగించగలవా? భర్తున్నాడుగా బ్రతికిస్తున్నావు ఎందుకు? భార్య ఉందిగా ఎందుకు నీకు అక్రమ సంబంధం? నీకు అవసరం మరలా ఉంపుడు గట్టి ఆ పెళ్లి కాలేదు ఉండలేవా? ఏ భర్త లేడు ఉండలేవా? అవసరమా నీకు? పెళ్ళైందా కాగు, జరత్వానికి అలవాటు పడకు. జాగ్రత్త సుమా, నీ పాపమును బట్టి, నీ వ్యసనమును బట్టి నీవే ఒకవేళ మారు మనసు, సరైన మారు మనసు పొందకపోతే నీ క్రియలను బట్టి దేవుడు నిన్ను మనసును పట్టేస్తాడు. రోగాలు పాలైపోతావు. వైద్య సంస్థ గ్రహించలేదు, ఉన్న డబ్బులైపోతాయి, తిప్పటం తప్ప తిరిగి బాగుపడేది ఏముండదు. ఆ స్థితి నీకు రాకముందే, నీ ఆరోగ్యం పాడు కాకముందే, నువ్వు మనసు పట్టకముందే మారు మనసు పొందమని చెప్తున్నాడు. విడిచిపెట్టే నీ వ్యభిచారపు జీవితాన్ని, విడిచిపెట్టే నీ అక్రమ సంబంధాన్ని, విడిచిపెట్టే నీ వ్యసనాల జీవితాన్ని. కళ్ళు కప్పేవలే సాలేక, చేసేవలే మోసం, ఆడేవలే కాపుతారు ఆడేక. గుట్ట పెరిగినట్టు పెరుగుతుంది నీ పాపాల గుట్ట. గోడ వలె కట్టబడిపోతుంది, రాయి మీద రాయి పెరిచేట్టుగా. ఒక సెదల పుట్ట పెరిగినట్టు పెరిగిపోతుంది నీ పాపాలు పుట్ట. ఒక వృక్షము గనక అయిపోయినట్టు అయిపోతుంది. జాగ్రత్త సుమా. అందుకే చెప్తున్నాడు, 1 లోకాన్ని ప్రేమించకండి, 2 ఈ లోకముతో స్నేహము చేయకండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచ్చి చదువుతావా? మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై ఏమైపోవాలి? లోకంలో నువ్వు చావాలి. లోకంలో ఏమవ్వాలి? మృతి అంటే చనిపోవాలి. లోకములో నువ్వు ఎలా ఉండాలి అంటే, లోకంలో ఎలా కనబడాలంటే చనిపోయి కనబడాలి, నువ్వు మృతి పొందాలి. చనిపోయిన వాళ్ళ ముందు ఇష్టమైన పెట్టిన వాళ్ళకి లెగుతారా? నా మాటలు అర్థమైనయా?
చనిపోయిన వాడికి బాగా వాడు ఫుల్ బాటిల్ అంటే ఇష్టం, బీర్ అంటే ఇష్టం అని చెప్పేసి ఆడి ముందు పెట్టాడు కొన్ని లేచి కొట్టకుండా తాగుతాడా? ఏ ఏ ఆడేమైపోయాడు? చచ్చిపోయాడు. ఇక చచ్చిపోయిన వాళ్ళ ముందు బిర్యానీ, మంచి బ్రెయిన్, మంచి ముక్కలు, మంచి కూరలు, ఎవరికి ఇష్టం, బతుకున్నప్పుడు వాడికి ఇష్టం పెట్టండి, లెగుతాడా? కారణం ఏంటి? మాట్లాడండి. ఏమైపోయాడు? చచ్చిపోయాడు. బతుకున్నప్పుడు మోర్లు పెట్టాడమ్మా. ఆ మోర్లు తీసుకొచ్చి, అమ్మ పెట్టుకమ్మా, నీకు పూలు అంటే ఇష్టంగా, అమ్మా నీకు కనకాంబరం అంటే ఇష్టం, మల్లెపూలు అంటే ఇష్టం, గులాబీ పూలు అంటే ఇష్టం, అమ్మ పెట్టుకమ్మ, లేచిద్దా? ఆవిడికి ఇష్టమైనవన్నీ మీరు పెట్టండి. మంచి, అమ్మ నీకు ఈ శారీ అంటే ఇష్టంగా, అమ్మ నీకు ఈ గాజులు అంటే ఇష్టంగా అమ్మా అంటే లేచేసుకునేదా? ఏమైపోయింది? మాట్లాడట్లేదే? నీకు ఈ క్రాప్ అంటే ఇష్టం కదా, ఈ గాజులు పెట్టుకుని ఇష్టం కదా, అరే నీకు చెవుల పక్కన చెప్పల పక్కన తీసుకొని ఇష్టం కదా. లెగుతాడా? ఆడికి ఇష్టమైన ఏమైనా వాడి ముందు పెట్టండి, ఇష్టమైన వస్త్రాలు పెట్టండి, ఇష్టమైన పూలు పెట్టండి, ఇష్టమైన వంటలు పెట్టండి. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏముండవు? ఇక ఆశలు ఉండవు, కోరికలు ఉండవు. అదే చెప్తున్నాడు. 1 లోకాన్ని ప్రేమించొద్దు, 2 లోకంతో స్నేహం చేయొద్దు, 3 లోకములు మీరు ఏమైపోవాలంటే వృద్ధి పొందిన వారిగా ఉండాలి. చనిపోయిన వాడికి ఏ ఆశలు ఉండవు, ఇక చనిపోయిన వాడికి ఏ కోరికలు ఉండవు. ఎట్టుండాలి అట్టుండాలి ఉంటాయా? సత్య చూడండి, పడి మీద పడి వలుచుకుంటారు. అసలు చూసారా? ఎవరినైనా మీరు అలా ఒంటి మీద ఉన్న బంగారంతో తీసుకెళ్లి పెట్టడం చూసారా? ఏడు పక్కన పడేసి, సాగు పక్కన పడేసి, కబుక్కున ముక్కున్నది రాకపోతే పీకేస్తారు. చాలా మంది చూసారు, కటింగ్ పెళ్లి చూసి చెవులు కూడా అవసరం కట్ చేసి చూసేసారు. సాగు ఉంది అక్కడ, ఏడుపు ఉంది అక్కడ, ఏడు పక్కన పడి సాగు పక్కన పడేశారు. కొలుసుకుంటాం ప్రారంభం చేశారు. ఎవరు రాకముందు వాళ్ళు చేసేవారు కొంతమంది ఉంటారు. కూతుర్లు వస్తే మళ్ళీ ఆడపడించుకుంటారండి, పెద్ద కూతురు పెద్ద కోళ్ళు వస్తే ఏమైతుంది? రకరకాల వాళ్ళు ఉన్నారు. సాగు పక్కన పడేశారు, ఏడు పక్కన పడేశారు. ఏడు మీద పడ్డారు వీళ్ళు, బంగారం మీద పడ్డారు. చావాలి నువ్వు, నీ కోరికలు చావాలి, నీ ఇచ్చలు చావాలి, నీ ఆశలు చావాలి, నువ్వు మృతి పొందాలి, పాతి పెట్టబడాలి. అందుకే చెప్పాడు, మీరు లోకము యొక్క మూలపాతము విషయములో, లోకంలో ఏమన్నామా? ఎదురామ్మా, ఎదురాయా, ఎదురావే. లోకంలో ఏమన్నాయమ్మా? ఆచారాలు, సాంప్రదాయాలు, పితృపరమైనవి, వ్యర్థమైనవి ఉన్నాయి. ఇల్లు గడితే ఇంట్లోకి వెళ్తే ఏం వెళ్ళాలంట? ముందు ఆవు వెళ్ళాలంట, ఆవు పేడేయాలంట, ఆవు ఉచ్చబోయాలంట. తర్వాత పొయ్యి ఎలిగియాలంట, పాలు పొంగియాలంట. ఎక్కడున్నామ్మా బైబిల్లో చెప్పు? మళ్ళంట ఆ ఇంటి ఆడపడుచు వచ్చి, మరి ఈడెందుకు ఇంకా ఆడపడుచుని చేర్చుకోపోయావా? ఎవరు? పాస్టర్ గారు ఇంకెందుకు నీకు? నీ ఇంటి ఆడపడుచుని చేర్చుకోపోయావా? నీ ఇంట్లో వచ్చిన ఆడపడుచునే ముట్టించుకొని, పాలు పొంగించుకొని ఇంకే పొందపోయావా? ఆశీర్వాదము, దీవెన గిన్నె నిండి పొంగి పొరుతుంది. అది కుదరదు, అది నచ్చన. పిలవకపోతే ఏముండదు, మళ్ళీ ఆడబిడ్డను తీసుకురాకపోతే ఏముండదు, దాని చేత చేపించకపోతే ఏముండదు. ఇదేంటి? లోకపు నటన, లోకమైన మూలపాఠం. అట్లా ఆవిడే రావాలి. ఈయన గారు కూడా మిలితం చేసేస్తారు. అటు లోకము యొక్క మూలపాఠాలు, అటు ఆకు ఒక్క, అటు సలివిడి సుద్ద, ఇటు అచ్చికాయి, ఇది మొత్తం భజన. లోకము యొక్క మూల పాత విషయం ఏమైపోవాలంట?
అమ్మాయి ప్లేట్ పట్టురా అంటే ఏమనాలి? రే మొహం కడుకున్నాడు పెట్టాను జనరా, రాత్రి ప్లేట్ వచ్చినాయి. లోకము యొక్క మూలపాఠం విషయం ఏమైపోవాలి? మృతి పొందిన వారు అయిపోవాలి, చనిపోయిన వారు అయిపోవాలి, పాతి పెట్టబడిన వారు అయిపోవాలి. మృతి పొందిన వారికి, పాతి పెట్టిన వారికి లోకం మీద ఏం లేదంటే, లోకం మీద ఏం లేదంటే మరి మాకు నా తర్వాత ఏమైనా వాక్యం చెబుతావా నువ్వు? చెప్పక్క, నా తర్వాత నీకు ఉంటే ఒకవేళ సెకండ్ ప్రసంగం చూడు, తప్పులేదు, తిరగాయి. వాక్యం మీద దృష్టి పెట్టి, మనసు పెట్టి, తల ఎత్తుకుని వాక్యం వినాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. నువ్వు నిజంగా లోకాన్ని ప్రేమించకూడదు, నువ్వు నిజంగా లోకంతో స్నేహం చేయకూడదు, నువ్వు నిజంగా లోకము యొక్క మూల పాఠం విషయములో వృద్ధి పొందిన వాడిగా, మృతి పొందిన దానివిగా ఉండాలి. లోకంలోకి ఎన్నో వస్తాయండి మోడల్, లోకంలోకి ఎన్నో రకరకాలు వస్తానే ఉంటాయి. ప్రవేశపెడతానే ఉంటాడు వాడు. వచ్చిన కదంతా నువ్వు టైట్ జీన్సులు, టైట్ డ్రెస్సులు, మళ్ళీ వాటికి బెజ్జాలు, నీ క్రాపులకు మళ్ళీ కట్టింగులు, బెజ్జాలు, నీ చీరలకు బెజ్జాలు, నీ జాకెట్లకు బెజ్జాలు, మోడల్ లోకలు వాడు ప్రవేశపెడతానే ఉంటాడు వాడు. నిన్ను పాడు చేయటమే వాడి పని. నీకు మోడల్గా, రకరకాలుగా, ఫ్యాషన్గా, డిజైనింగ్ రకరకాలుగా వస్తుంది. వచ్చిన వాటి వైపు నీ దృష్టిని తీసుకెళ్ళి, నీ మనసును తీసుకెళ్ళి పాడు చేస్తాడు. ఒకప్పుడు మాకు గిలకలు కనబడితే సిగ్గుపోయేది. ఏం కనపడితే? ఫ్యాంట్కి. ఇప్పుడేంటో ఎవడు చూసినా పైకి లాక్కున్నాడు. ఎవడు చూసినా ఏం చేస్తాడు? ఇప్పుడు పైకి లాక్కున్నాడు. ఎట్లుంటుంది ఇక అది. కాలేజీకి వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా ఎవడు చూసినా. మాకు అప్పుడు గిలకలు కనపడండి, ఒక లాగుండిపోయి ఇంకొంచెం కింద పెట్టి, ఇంకొంచెం కింద పెట్టాను వాళ్ళని. ఇవాళ ప్రతిదీ టైట్ ప్యాంటు, పైకి లాక్కోవటం. ఎవడు చూసినా మాట్లాడితే కూడా పైకి లాక్కున్నాడట, పైకి లాక్కున్నాడు. ఎవరైనా కావచ్చు. అంటే లోకంలో వచ్చే ప్రతి దాని వైపు వెళ్ళిపోతున్నారు. అందువే వస్తున్న ప్రతి దాన్ని కలుసుకుంటా ఉన్నారు, వస్తున్న ప్రతి దాని వైపు వెళ్తున్నారు. ఒక ఆత్మీయుడు సంగతి మరిచిపోయారు. చదువమ్మా, చదువు. లోకములో బ్రతుకుతున్నట్టుగా అమ్మా, లోకంలో ఉండాలి, లోకంలో బ్రతకాలి. కానీ నువ్వెవరివి? ఆత్మీయుడివి, ఆత్మీయురాలు గనక లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పాటించవద్దు. లోక పద్ధతులు ఉన్నాయని, కుల పద్ధతులు ఉన్నాయని, అనేకమైన పద్ధతులు ఉన్నాయని ఆ పద్ధతులను పాటించకూడదు. ఇది మా ఇలవేల్పులు, ఇది మా తాతల కానిచుంది, మా ముత్తాతల కానిచుంది, ఇది మా ఇంటి వారసత్వం, ఇది మాకుంది అన్న పద్ధతులు పక్కన పడాయి. ఇవి లోకములో మూలపాఠాలు, లోకములో ఆజ్ఞలు ఉన్నాయి, లోకంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు కావలసింది వాక్యమనే పద్ధతి నీకు అవసరం, వాక్యమనే క్రమము నీకు అవసరం. వాక్యము ద్వారా మాత్రమే నీ జీవితాన్ని నడిపించుకోవాలి, వాక్యము ద్వారా మాత్రమే నువ్వు జీవించాలి. లోకములో పద్ధతులు కాదు, లోకములో మూలపాఠాలు కాదు. అందుకే లోకాన్ని ప్రేమించద్దు, లోకంతో స్నేహం చేయద్దు. లోకములో నువ్వు పాతి పెట్టబడాలి. ఆ మూల పాఠాలు నాకెందుకండి? ఆ పద్ధతులు నాకెందుకండి? ఆ ఆజ్ఞలు నాకెందుకండి? నాకున్నాయండి ఆజ్ఞలు. ఇదిగో ఏం పట్టుకోవద్దు? బైబిల్ పక్కన పడేసి ఇంకేమో చేత పెట్టుకోవచ్చు. అర్థమైందా? వాళ్ళు చెప్పారని చెప్పేసి, అమావాస్యకి అని చెప్పి, పౌర్ణమికి అని చెప్పేసి, అర్థమైందా? మనుషులు చెప్పిన ప్రతిదాన్ని నువ్వు చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు. అను విధులకు మీరు అడుగుతున్నాడు. నువ్వు ఆత్మీయుడుగా ఎందుకు లోబడిపోతున్నావు? నువ్వు ఆత్మీయురాలుగా ఎందుకు లోబడిపోతున్నావు? ఎందుకు ముడుతున్నావు? ఎందుకు రుచి చూస్తున్నావు? ఎందుకు
అవన్నీ వాడుకునుడు చేత నశించిపోవును. ఇది నీ ఆత్మీయ జీవితం అయిపోతుంది, నశించిపోతుంది. పైకి బాగానే ఉంటావు, సూపర్ డూపరు, అర్థమైందా? పైకి బాగానే ఉంటావు, సూపర్ డూపర్ ఉంటావు, కానీ ఆత్మ ఏమైపోతుంది? నశించిపోతుంది. నీ ఆత్మ నశించిపోతుంది. పైకి బాగానే ఉంటావు, అభివృద్ధిలో, ఆశీర్వాదములో, అష్టైశ్వర్యాల్లో అన్ని బాగానే ఉంటాయి, కానీ ఆత్మీయ జీవితమే నశించిపోతుంది. నీ ప్రార్థన జీవితం నశించిపోతుంది, నీ విశ్వాస జీవితం నశించిపోతుంది, నీ పరిశుద్ధ జీవితం నశించిపోతుంది. అవి వాడుకుంటున్నావు, వాటిని ముడుతున్నావు, వాటిని రుచి చూస్తున్నావు. అందుకే లోకము యొక్క మూల ప్రాంతములకు వెళ్ళొద్దు, ఆ విధులకు నువ్వు లోపడవద్దు, వాటిని నువ్వు ముట్టవద్దు, వాటిని నువ్వు వాడుకోవద్దు, నశించిపోతావు. అట్టయితే ఎవరు మా ఇంటికి రారండి, యేసయ్య వస్తాడండి. నలుగురు కావాలండి, పరలోకంలో దూతలు వస్తారండి. ఊరు వాడ లోకం అంతా నిన్ను వెలివేసిన యేసయ్య నిన్ను వెలివేడిక. నలుగురు కావాలి అనుకున్నప్పుడు ఆయన గాబ్రియేలు, మిఖాయేలుని, కోట్లాది దూతలు లేరా, పంపించడా? చెప్పండి. లోక సంబంధులు కావాలంటే లోక సంబంధులుగా జీవించు, పరలోక సంబంధులు కావాలంటే పరలోక సంబంధిగా జీవించు. అంతే. మరి ఎవరు కావాలో నీకు ఇష్టం ఉంటే వాళ్ళనే. ఈ లోక సంబంధిని కాదు, నేను దేవుని మూలముగా పుట్టిన దానిగా, దేవుని మూలముగా పుట్టిన వాడిగా నేను పరలోక సంబంధిగా ఉంటానంటావా? ప్రతి విషయంలో పరలోకం దిగి వస్తుంది. ప్రతి విషయంలో పరలోక సంబంధమైనటువంటి పరిచారకులు వస్తారు. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, అట్టివి స్వేచ్ఛారాధన ఉన్నాయి లోకంలో. లోకంలో ఏమున్నాయి? స్వేచ్ఛారాధన. నువ్వు ఎక్కడికైనా వెళ్ళరా, ఎట్టను తిరిగా, నువ్వేమైనా చేసుకో, ఏమైంది నువ్వు ఏం చేసుకో. ఎక్కడంటే జరిగేది స్వేచ్ఛారాధనలు ఉన్నాయి లోకం మీద. నియమ నిబంధనలు లేవు, కట్టుబాట్లు లేవు, బైబిల్ లేదు, పద్ధతి లేదు, లోకంలో ఉన్నాయి. నా సంఘం ఇట్టి ఎందుకు ఉంది? అవి తీసేస్తే ఎట్టుండిది చెప్పాలి. ఈ కట్టుబాట్లు, ఈ తినకూడదు, అవి తినకూడదు, ఈ చేయకూడదు అన్న ఈ కనుక మన సంఘం నుంచి తీసి పక్కన పెడితే ఆ అమ్మాయిని తిరగని కూడా పట్టుకోనిక ఇప్పటికి ఎన్నిసార్లు లేచి తిరుగుతా ఉంది. కూర్చోబెడ. ఈ గనక తీసేస్తే స్వేచ్ఛ ఆరాధనలాగా చేసి మీరేవాయిం చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళి రావచ్చు. సినిమాలు, షికార్లు, సీరియల్, మొత్తం లోక సంబంధమైనవి ఏవైనా అలంకరణ కానీ, వెండి బంగారాలు కానీ, ఏమైనా మీకు మనసుకు నచ్చినవి, కంటికి నచ్చినవి, ఒంటికి నచ్చినవి, శరీరం నచ్చినవి ఏమైనా చేసుకోండి. మీ పనులు మీరు చేసుకోండి, చక్కగా రండి. నేను మీతో పాటు, మీరు నాతో పాటు కలిసిపోదాం. అర్థమైందా? అర్థమైందా? ఏం మాట్లాడరే? ఎట్లా ఉండదు సంఘం? మామూలుగా ఉండదు. ఈ పాటికి మరోలాగా ఉండింది. ఈ భక్తి మనం చేయలేము, ఈ పత్యం మనం చేయలేము, ఈ వాక్యానికి తగినట్టుగా మనము జీవించలేము అనుకునేవారు ఏం కోరుకుంటారు చెప్పండి? స్వేచ్ఛ ఆరాధన కోరుకుంటారు. స్వేచ్ఛ ఆరాధన వల్ల నీకు జరిగేది ఏం తెలుసా? నలుగురు వస్తారు. నీకు బాగానే ఉంటుంది, చక్కగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. వాళ్ళు రావటం, వీళ్ళు రావటం, నువ్వు పోవటం, మొత్తం చాలా బాగుంటుంది. కానీ రేపొద్దున నీ జీవితము నరకానికి వెళ్తుంది. అగ్ని ఆరని, పురుగు చావని, వేదనకరమైనది. జాగ్రత్త సుమా. అవి స్వేచ్ఛారాధన. వాడుకోవటం, ముట్టటం, తినటం, లోక పద్ధతులు, లోకం యొక్క మూల పాఠములు, ఇవన్నీ కూడా ఎక్కడయ్యా అంటే
స్వేచ్ఛారాధనలో. అందుకే ఎప్పుడుకి ఇప్పటికీ స్వేచ్ఛారాధన ఇక్కడ ఉండదు. ఒకే ఆరాధన. ఏంటో తెలుసా? ఆత్మతో సత్యముతో తండ్రికి ఇష్టమైన ఆరాధన, యేసయ్యకి ఇష్టమైన ఆరాధన, యేసయ్యకి ఇష్టమైన సేవ, యేసయ్యకి ఇష్టమైన పరిచర్య తప్ప నీకు ఇష్టమైనట్టుగా నీకు నచ్చినట్టుగా నడిచేది కాదు ఇక్కడ. ఒక ఆయనకి ఇష్టమైతే చాలు. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా ఒక ఆయనకి ఇష్టమైతే చాలు. ఈ సేవ, ఈ పరిచర్య, ఈ ఆరాధనలు ఆయనకి ఇష్టమైతే చాలు. ఒక గోధుమ గింజ భూమిలో పెడితే అది సస్తే తిరిగి మళ్ళీ మొలకెత్తి విస్తారముగా ప్రభు కొరకు పనిచేసింది. విస్తారముగా ప్రభు కొరకు ఆత్మను సంపాదించింది. విస్తారంగా ప్రభు రాజ్య విస్తరణ కొరకై ప్రయాసపడుతుంది. ఒకరు చాలా నీతి కలిగిన వారు, వాక్యానికి తగినటువంటి వారు, పరిశుద్ధతను కోరుకున్నవారు, భక్తిలో ఆయన శక్తిని పొందుకునేవారు ఒకరు చాలు. లోకంతో పడి, లోక పద్ధతులు పడి, లోకం యొక్క మూలపాటలో పడి స్వేచ్ఛారాధనకు అలవాటు పడిన వాళ్ళు దేవునికి అవసరం లేదు. ఆయనకి ఇష్టమైన ఆరాధనలు, ఆయనకి ఇష్టమైన సేవలు, ఆయనకి ఇష్టమైన పరిచర్యలు ఒకరు చాలు. ఒక్కరు చాలు. రోషం కలిగిన ఏలియా లాంటి వారు ఒక్కరు చాలు. దానియేలు లాంటి వారు ఒక్కరు చాలు. ఎపఫ్రా లాంటి వారు ఒక్కరు చాలు. తిమోతి లాంటి వారు ఒక్కరు చాలు. పౌలు లాంటి వారు ఒక్కరు చాలు. మాకు నలుగురు కావాలి నతనేలు, మాకు కులము కావాలి కొర్నేలు, నాకు యేసయ్య కావాలి, ఆయనకి ఇష్టమైన ఆరాధన కావాలి అనుకున్న వారి దగ్గర ఉండేది తక్కువ మంది, కొద్ది మందే ఉంటారు. హల్లెలూయా. సత్యానికి నిలబడేవారు, వాక్యానికి నిలబడేవారు, ప్రభు రాకడ వరకు సిద్ధపడేవారు, తమ డ్యూటీని వెలిగించుకునేవారు ఎంతమంది? 5గురే. ఎంతమంది? 5గురే. 5గురే. ముందుకు తీసుకువెళ్తున్నాను చూడండి దేవుని వాక్యాన్ని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక, ఈ లోక మర్యాదలను అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును, ఏదో చెప్తున్నాడు. ఏంటది? ఉత్తమమును అనుకూలమును అంటే నీకు అనుకూలమా? చెప్పాలి మీరే. నీకు అనుకూలమా? నాకు అనుకూలమా? లోకానికి అనుకూలమా? మీ ఊరికి అనుకూలమా? మీ ఇంటికి అనుకూలమా? దేవునికి అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా. ఎట్టా? పైన మొదటి చదువు, మొదటి అధ్యాయం, అదే 12వ అధ్యాయం మొదటి చదువు. కాబట్టి సోదరులారా, ఎవరైనా పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధులైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, అదండి బలిపీఠం దగ్గర అప్పగించుకోండి. ఆ పరిశుద్ధులైన దేవునికి, ఆ సజీవుడైన దేవునికి మీ శరీరాన్ని అప్పగించుకో, సమర్పించుకో. ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలంగా. అందుకన్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న అది దేవుని చిత్తం ఏదో అది పరీక్షించు. దేవుని చిత్తం ఏదో పరీక్షించు. ఈ సేవకుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడా? ఓకే, యాక్సెప్ట్ చేయి. ఈ సంఘం దేవుని చిత్తాన్ని నడుస్తుందా? ఓకే, యాక్సెప్ట్ చేయి. అది కావాలి. నీకు అనుకూలంగా రాకపోతే వాక్యం, నీకు అనుకూలంగా రాకపోతే బోధ, నీకు అనుకూలంగా రాకపోతే ప్రసంగం, అయ్యగారు ఎవరు? అయ్యగారు ఎవరు? మాట్లాడట్లేదే. చెడ్డోడు అయిపోతాడా? అయిపోతాడా? నీకు చెడ్డోడు కావచ్చేమో, నీకు చెడ్డోడు కావచ్చేమో, కానీ నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నేను దేవునికి అనుకూలంగానే ఉండాలి. నేను దేవునికి అనుకూలంగానే సేవ చేయాలి. నీకు చెడ్డోడిని కావచ్చు, నీకు నేను నచ్చకపోవచ్చు, నీకు నేను ఇష్టపడకపోవచ్చు, కానీ ఇక్కడ నిలబడి నేను ఆయన చిత్తాన్ని ప్రకటించాలి. ఇక్కడ నిలబడి ఆయన చిత్తమైన సేవనే చేయాలి. ఇక్కడ నిలబడి
ఒకటి, ఈ లోకాన్ని ప్రేమించొద్దు. రెండు, ఈ లోకంతో స్నేహము చేయవద్దు. మూడు, ఈ లోకం యొక్క మూల పాఠములను మనము అనుసరించి చేత పట్టుకొని ఉండొద్దు. తర్వాత ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. మర్యాద మర్యాద మర్యాద. ఏ మర్యాద? ఈ లోక మర్యాద కాదు. దేవుని మర్యాద ఒకటి ఉంటుంది, వాక్య మర్యాద ఒకటి ఉంటుంది. అవి మనం అనుసరించాలి. లోకాన్ని జయించాలి అంటే, పాపాన్ని జయించాలంటే, మరణాన్ని జయించాలంటే, దుష్టుని జయించాలంటే నువ్వు లోకాన్ని ప్రేమించవద్దు, లోకంతో స్నేహం చేయొద్దు. లోకం యొక్క మూల పాఠములను మీరు చేత పట్టుకొని వాటిని మీరు రుచి చూడవద్దు, ముట్టవద్దు. ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు. వారు గనక ఎవరైనా అట్లాంటి వారు ఉంటే ఒక డిసిషన్, ఒక తీర్మానం, ఒక సమర్పణకి రావాలి. 73వ అధ్యాయము కీర్తన గ్రంథం 23వ వచనం చదువుతావా? అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. అది కదుగో, ఆయన వద్దున్నాడంట, ఆయన వద్ద ఈయనున్నాడంట, ఆయన కుడి చేయిని పట్టుకున్నాడంట. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. నీ ఆలోచన చేత నడిపించదవు. చూడండి, నువ్వు నా యొద్ద ఉన్నావు, నేను నీ యొద్దున్నాను, నువ్వు నాకు కుడి చేయిని పట్టుకున్నావు, నీ ఆలోచనతో నువ్వు నన్ను నడుపుతున్నావు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. తర్వాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుందువు. అదండి సంగతి. లోకాన్ని అవాయిడ్ చేసుకొని, అసహించుకొని, నువ్వే నాకు కావాలయ్యా అంటే ఆయన వారితో ఉంటాడు, వారి కుడి చేయిని ఆయన పట్టుకుంటాడు, ఆయన వారికి ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉంటాడు. తర్వాత ఎక్కడ చేర్చుకుంటాడంట? మహిమలో అంటే పరలోకములో నేను చేర్చుకుంటాడంట, నిత్య రాజ్యంలోనికి చేర్చుకుంటాడంట. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఉన్నది ఏది ఇలాంటి తీర్మానం నీకుందా? లోకం కావాలా నీకు? ఇంకా పాపం కావాలా నీకు? ఇంకా దేవుడిచ్చిన సమయం సాలేదా నీకు? ఇంకా ఇక నీ తిరుగులాట ఆపుతావా? నీ విలాసాన్ని, సుఖభోగాన్ని పక్కన పెడతావా? ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఒక తీర్మానం, ఒక సమర్పణకు వస్తావా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఎంత మంచి తీర్మానం చేశాడండి. నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. మరి నీకు లోకం కావాలా? నీకు లోకులు కావాలా? లోకంలో ఉన్నదంతా దాన్ని వాటేసుకుంటావా? పోతావు నువ్వు నరకానికి. అగ్ని ఆరిని పురుగు సావని వేదనకరమైన అక్కడికి వెళ్ళిపోతావు. ఆయన అంటున్నాడు, అయ్యా నీవు నా యొద్దున్నావు, నా కుడి చేను పట్టుకున్నావు, నీ ఆలోచనతో నడిపిస్తున్నావు, నీ మహిమలోనికి నన్ను తీసుకుని వెళ్తావు. అందుకే అన్నాడు, నాకు ఈ లోకమొద్దు, నువ్వు ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. మరి నీ తీర్మానం ఏంటి? మరి నీ సమర్పణ ఏంటి? మరి ఈ రోజుకైనా నీకు సమయం ఇచ్చాడు దేవుడు. మరి ఇప్పుడైనా మారు మనసు పొందొచ్చుగా, మరి ఇప్పటికైనా రక్షణకు సిద్ధపడవచ్చుగా. ఇది నీకు అనుకూల సమయంగా. రేపు ఒకవేళ నీ పరిస్థితి బట్టి, నీ పాపను బట్టి ఒకవేళ శ్రమలు పాలైపోతామో, ఒకవేళ రోగాలు పాలైపోతావు, ఒకవేళ మనసులు పడతావేమో, ఒకవేళ రేపు సస్తే నరకానికి, పాతాళానికి వెళ్ళిపోతావేమో. ఇక చాలు ఇక జీవించిన జీవితం, ఇక చాలు నువ్వు ఆడిన డ్రామాలు, ఇక చాలు నీ నాటకాలు, ఇక చాలు. పరలోకం కొరకు జీవించాలి. ప్రభు రాబోతున్నాడు. తన నమ్మిన వారిని, తనను విశ్వసించిన వారిని, తన కొరకు జీవిస్తున్నటువంటి వారిని తీసుకొని పోవటానికి రాబోతున్నాడు. మరి అప్పుడు నువ్వు విడవబడిపోతావేమోగా. అప్పుడు నువ్వు విడవబడిపోతే శ్రమలుగా,
నువ్వు విడువబడిపోతే, ఒకవేళ ఎత్తబడకపోతే, పరిశుద్ధులతో కలిసి ఉండకపోతే, పరలోకంలో చేరకపోతే, ఆ మహిమలో ఉండకపోతే, నువ్వు వెళ్ళే స్థానం ఏంటి తెలుసా? నరకము, పాతాళము, అగ్ని ఆరని పురుగు చావని. ముగింపులోకి తీసుకొచ్చేసాను ఇక నేను. నీ పాపం నేను ఎక్కడ తీసుకెళ్ళి ఇప్పుడు మాట్లాడలేదే, నరకానికి తీసుకెళ్ళింది. నీ పాపం నేను మరణానికి తీసుకెళ్ళింది. నీ పాపం నేను పాతాళం తీసుకెళ్ళింది. నీ పాపం నేను అగ్నిలో తీసుకెళ్ళింది. నీ పాపం నేను వేదనకరమైన దానిలో తీసుకెళ్ళింది. అదే నువ్వు మారు మనసు పొంది, నువ్వు పాప క్షమాపణ పొంది, యేసుక్రీస్తుని సొంత రక్షకులుగా అంగీకరించి బాప్తిసం తీసుకుని కృతజ్ఞతరాలువై ఆయన వాక్యము చేత పెట్టుకుని నువ్వు నడుస్తుంటే ఆయన మహిమలోని తీసుకువెళ్తాడు, ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్తాడు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఏది నీ గమ్యం? ఏది నీ గురి? ఎక్కడికి వెళ్ళాలో నీ ఇష్టం. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, నువ్వు చేసే భక్తిని బట్టి ఉంటుంది, నీ సమర్పణ బట్టి ఉంటుంది, నీ ప్రతిష్టను బట్టి ఉంటుంది, నీ వైరాగ్యముని బట్టి ఉంటుంది. నీ ఇష్టం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యం చూద్దాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ అదండి సంగతి. లోకాన్ని ఎవరు జయిస్తారా అంటే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకములో ఉన్నవాడిని జయిస్తారు, పాపమును జయిస్తారు, మరణమును జయిస్తారు, దుష్టుని జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్. ఏంటి మన విశ్వాసం? మన యేసయ్య లోకాన్ని జయించాడు, అదే మన విశ్వాసం. మనం కూడా జయిస్తాం, నేను కూడా జయిస్తాను, మీరు కూడా జయిస్తారు. జయించిన వాడి విశ్వాసమే మన విజయం. నీకన్నా నాకన్నా మనందరికన్నా ముందు ఒక ఆయన జయించాడు. ఆ జయించిన వాడి విశ్వాసమే మన విజయం. మన విజయానికి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా మనకంటే ముందు జయించాడు. ఆ విశ్వాసము మనకేమిస్తుంది? విజయమునిస్తుంది. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి. అది సంగతి. యేసు దేవుని కుమారుడు. యేసు నీ కొరకు ఈ లోకానికి వచ్చిన వాడు. యేసు నీ కొరకు తన రక్తాన్ని చిందించిన వాడు. యేసు నీ కొరకు సిలువ వేయబడి తన ప్రాణాన్ని కొరకు అర్పించిన వాడు. నీ కొరకు ఆయన సమాధిని, మరణమును జయించి పునరుత్థానుడై తిరిగి లేచిన వాడని నమ్మాలి. మరణము ఓడిపోయింది ఆయన ఎదుట. మరణమును విరిచివేశాడు, మరణమును జయించాడు. లోకాన్ని, పాపాన్ని, సమస్తము, కామ, కోద, మదమత్సరములను సైతము జయించాడు. ఆయన్ను నమ్మాలి, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. అట్టివారు మాత్రమే లోకాన్ని జయిస్తారు. ఈ లోకాన్ని జయించేవారు ఎవరయ్యంటే లోకాన్ని ప్రేమించకూడదు, లోకంతో స్నేహం చేయకూడదు, లోకము యొక్క మూల పాఠములను, ఈ లోక మర్యాదని అనుసరించక తీర్మానం చేసుకుని నువ్వు ఉంటే చాలు యేసయ్యా, ఈ లోకం నాకు అవసరం లేదు యేసయ్యా అనుకునేవారు లోకమును జయిస్తారు. అందుకే దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. అందుకే జయించిన వారి యొక్క విశ్వాసమే మనకు విజయము. కనుక మనకన్నా ముందు ఆయన లోకాన్ని జయించాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి. అదే విజయాన్ని మనం కూడా, అదే జయాన్ని మనం కూడా చూస్తాం. ఒకవేళ ఇంకా నాకు లోకం కావాలి, నాకు ఈ పాపం కావాలి, ఈ ఆశలు, ఇచ్చిన కోరికలు తీర్చుకోవాలి, ఈ అలంకరణలు, ఆర్భాటాలు కావాలనుకుంటావా? దుష్టుని యందు నువ్వు ఉన్నావు, దుష్టుడు చెప్పినట్టుగా చేస్తున్నావు. దుష్టుడు ఒకవేళ ఎక్కడికి వెళ్తాడు?
చెప్పండి, దుష్టుడు ఎక్కడికి వెళ్తాడు? చూడండి, చివరిగా ఆ మాట చెప్పేసి ముగించేస్తానులే. మీరు చెప్పట్లేదు కాబట్టి చెప్తే నేను మామూలుగా చెప్పేసేవాడిని. దుష్టుడు ఎక్కడికి వెళ్తాడు? మత్తయి సువార్త 20 తీసారా? ఇరవై 25వ అధ్యాయము దయచేసి 40 వచ్చిన కానీ చూడండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులు అయిన ఈ నా సహోదరులలో ఒకరు మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమ వైపునున్న వాడిని చూసి శపించబడిన వారులారా, నన్ను విడిచి చూడండి, నన్ను విడిచి అపవాదిని వాని దూతలకు సిద్ధపరచబడిన అసలు దాన్ని ఎవరి కోసం సిద్ధపరిచాడు? మనుషుల కోసం కాదు, నరకాన్ని సిద్ధపరిచింది. ఆ పాతాళాన్ని సిద్ధపరిచింది మనుషుల కొరకు కాదు, మరి ఎవరి కొరకు? అపవాది వాడి దూతల కొరకు సిద్ధపరిచాడు. అయితే ఇప్పుడు అపవాది అనేవాడు, దుష్టుడు వాడు లోకము వాడి కింద ఉంది కనుక నువ్వు వాడి కిందకి వెళ్ళిపోయావు. వాడి మాట వింటున్నావు, వాడు చెప్పడుగా శాస్త్రం కనుక చివరాఖరికి వాడికి దక్కిందే నీకు దక్కుతుంది. వాడు వెళ్ళిన చోటుకే నువ్వు వెళ్తున్నావు. వాడిని తోసేసినట్టుగా వాడితో పాటు వాడి సమూహాన్ని తోసేస్తున్నాడు. అందుకే నువ్వు దేవుని సంబంధిగా ఉండాలి. నువ్వు దేవుని మూలముగా పుట్టిన వానిగా రక్షణ పొంది మారు మనసు పొంది వాక్యానుసరంగా నువ్వు జీవించి లోకాన్ని అవాయిడ్ చేసేసుకొని లోకాన్ని అసహించుకొని ఈ లోకం నాకొద్దు, ఈ లోకంలో నేను బ్రతుకుతున్నట్టు కాదు, కానీ నేను దేవుని మూలముగా పుట్టినట్టుగా జీవించాలి. నా బ్రతుకు మూలముగా నా దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి, ఘనత రావాలి అన్నటువంటి వ్యక్తిగానే ఉండాలి. ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నేను మారాలి, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలి అనుకున్నటువంటి వారిని ఆయన నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములోనికి రండి అంటాడు. ఆ రాజ్యం నీకొద్దా? నరకం కావాలా? పాతాళం, అగ్ని ఆరని ఈ తుచ్చలమైన ఈ సుఖభోగాలకి పరుగులెత్తుతూ లోకములో దుష్టునిలో ఉంటే రేపొద్దునను నరక పాతాళానికి వెళ్ళిపోతావు. అదే దేవునిలో ఉండి వాక్యానుసరంగా మారు మనసు రక్షణ బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు జీవిస్తుంటే, ప్రభు రాకడికి సిద్ధపడుతుంటే రేపొద్దున మహిమ రాజ్యంలో ఉంటావు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు? నీ ఇష్టం. బోధించటం నా పని, ప్రకటించటం నా పని, బోరవదటం నా పని. విన్న వాక్యానికి నీకు దేవుడిచ్చిన సమయానికి సరి చేసుకొని మారు మనసు పొంది సిద్ధపడవలసటం నీ పని. దేవుడు తన మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడుగా నడిపించి కాపాడును గాక.